ఒక కప్ అయితే మనం పప్పు తీసుకున్నాం కదా, అది మనం 3 అవర్స్ నానబెట్టేసాము. ఆల్రెడీ 2-3 సార్లు బాగా వాష్ చేసి మంచినీళ్ళు వేసేసి నానబెట్టామన్నమాట పప్పుని. చూడండి బాగా నానిపోయింది. ఎలా అంటే మనం ఇలా అంటే చాలు ఇక్కడే మనకి పప్పు అయిపోయేలాగా ఉందన్నమాట, పిండి పిండిగా. ఇప్పుడు దీన్ని మనం వాటర్ ఏమి ఎక్కువగా లేకుండా తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోవాలి. మినప్పప్పు అంతా కూడాను. దీనికి మినపగుళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవాలి. పొట్టుపప్పు అయితే మనకి సెట్ అవ్వదన్నమాట, అంత బాగోదు కూడా చూడడానికి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ కార చుట్టలు మురుకులు అనేవి వైట్ కలర్లోనే ఉంటాయి. టేస్ట్ మాత్రం ఒక్కటి తింటే ఇంకా వదిలిపెట్టారనమాట, అంత బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్, చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్, పెద్దగా టైం కూడా ఏం పట్టదు మనకి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవన్నమాట, చాలా బాగుంటుంది. మీరైతే మొత్తం ఫుల్ వీడియో చూసేసేయండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయొచ్చు. ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు, నేను క్వాంటిటీ కూడా కరెక్ట్గా చెప్తాను మీకు. ఇది వచ్చేసి వీడియోలో చూసారు కదా ఇందాక నేను నానబెట్టేటప్పుడే, 1 కప్పు మినప్పప్పు అనమాట. ఇది 1 కప్పు పప్పు తీసుకొని నానబెట్టాం కదా, నానిన పప్పుని కుక్కర్లో వేసేసుకున్నాము. 1 కప్పుకి కరెక్ట్గా మెజర్మెంట్స్ 1 కప్పు వాటర్ మాత్రమే సరిపోతుంది అనమాట. మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టినప్పుడు ప్రెషర్తోనే చాలా వరకు ఉడుకుతుంది కదా, మళ్ళీ ఎక్కువైపోతే మొత్తం పైకి పొంగడం, కొంచెం జోరు అయినా పర్వాలేదు, ఏం కాదు. ఎందుకంటే పిండిలో వాటర్ మిక్స్ చేయకుండానే చేసేసుకోవచ్చు. మీకు కొంచెం డౌట్ అనిపిస్తే క్వాంటిటీ ఇంకా మంచి క్వాలిటీ వాడితే కనుక ఎక్కువ అవుతాయి కదా మినపగుండ్లు, అప్పుడు 1 కప్పుకి 1.5 కప్పు నీళ్ళు వేసుకోండి. మ్యాక్సిమం 1 కప్పు సరిపోతుంది. అంతకీ తెలియకపోతే మీకు ఒకవేళ ఇలా పప్పు పైన ఇట్లా మునిగేంత వరకు పోసుకోవాలి, పప్పు లైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని 3 విజిల్స్ ఉంచుకోవాలన్నమాట. ఎలాగైతే మనం కందిపప్పు ఉడికిస్తాం మెత్తగా, అలా ఉడికించేసుకోవాలి. ఉడికిన తర్వాత మళ్ళీ మనం ప్రాసెస్ చేద్దాం. ఓకే అండి, పప్పు అయితే ఉడికిపోయింది. చూడండి మెత్తగా అయిపోయింది. చేత్తో ఇలా అంటేనే మెత్తగా అయిపోయింది అనమాట. కావాలంటే పప్పు గుత్తితోనే ఎనుకోవచ్చు, మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు. మనం ఇప్పుడు మిక్సీలోనే వేసేద్దాం, కాకపోతే కొంచెం చల్లారాలి ఇది. ఓకే అండి, కారానికి సరిపడా మిర్చి తీసుకోవాలి. ఇందులో ఎక్కువ స్పైసీగా వేయాల్సిన అవసరం లేదు మనకి రెసిపీకి, కాబట్టి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. మనం తీసుకునేది 1 కప్పు కాబట్టి దానికి సరిపడా మాత్రమే పచ్చిమిర్చి తీసుకోవాలి. ఫస్ట్ అయితే దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. చిన్న చిన్న పీసెస్గా చేస్తే తొందరగా గ్రైండ్ అవుతుంది. ఎట్లాగో మళ్ళీ దీంట్లోనే మనం పప్పు కూడా మిక్సీ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడే మనకి 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకుందాం. స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకుందాం. ఓకే అండి, మనం ఇప్పుడైతే బియ్య పిండి తీసుకుందాము. దీంట్లో చూడండి 2 కలర్స్ ఉంది, మిల్లు పట్టిస్తే అట్లే ఉంటుంది, అందుకే బయట కొనుక్కొచ్చుకోవాలి ఏదైనా రెసిపీ చేసినప్పుడు. శనగపిండి కూడా పట్టారనుకుంటా, పండగ సీజన్ కాబట్టి కొంచెం దాంట్లో ఉంటుంది కదా మిషన్లో, వాళ్ళెంత దులిపినా. మనం 1 కప్పు ఈ కప్పుతో మినపగుండ్లు తీసుకున్నాం కదా, 1:3 సరిపోతుంది. ఓకే అండి, ఈ పిండి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్. మనం మామూలుగా మన నార్మల్ స్పూన్తో అయితే 2 స్పూన్స్ సరిపోతుంది. నేను చిన్న స్పూన్ కాబట్టి 3.5 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ అయితే. నెక్స్ట్ దీంట్లో నువ్వులు, వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అనమాట, బాగుంటుంది టేస్ట్. అలాగే వాము, డైజెషన్ కోసం, ఫ్లేవర్ కోసం. వాము, ఇది వచ్చేసి కలంజీ సీడ్స్, ఈ 1 స్పూను. వేసుకున్న తర్వాత బాగా వేడి చేసిన నెయ్యి కానీ, నూనె కానీ, బటర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేడి చేస్తున్నాను, ఆయిల్ వేద్దామని. వేడి చేసుకున్న ఆయిల్ ఒక 5 to 6 స్పూన్స్ వరకు పడుతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మిక్స్ చేసిన తర్వాత మనకి కొంచెం పొడి పొడిగా అవుతుంది కదా, అప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చు. ఓకే అండి, మనం వేసుకున్న కలోంజీ, వాము, సాల్ట్, వేడి చేసేసిన ఆయిల్ అంతా వేసి బాగా చేతులతో ఇలా రఫ్ చేస్తూ గట్టిగా ఇలా పిసికామంటే మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఎంత బాగా పిండిని పొడిగా ఉన్నప్పుడే మిక్స్ చేస్తే అంత గుల్లగా వస్తాయి మనకి చక్రాలు అనేవి.
ఈ పిండి అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం ఉంది కదా, దాంట్లో మనం తీసుకున్న మిక్సీ జార్ని బట్టి కొద్ది కొద్దిగా మనం మినపగుండ్లు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి, మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా. ఓకే అండి, మనమైతే పేస్ట్ చేసేసుకున్నాము. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా చేసామంటే అంత మెత్తగా చేసాము, జెల్ లాగా అయిపోయింది. సేమ్ అంతా కూడాను ఇలాగే మనం మిక్సీ చేసేసుకోవాలి. ఓకే అండి, పిండి అంతా మిక్సీ పడితే ఇలా అయిందనమాట పప్పు. ఇదంతా ఇప్పుడు మనం బియ్య పిండితోటి మిక్స్ చేసుకోవాలి. వాటర్ పడితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం అంతా దగ్గర కలిపేసుకొని మనం మురుకులు గొట్టంలో పెట్టుకొని ఒత్తుకోవడం అంతే. ఫస్ట్ అంతా పిండి మనం తీసుకున్న పప్పు, పచ్చిమిర్చి, సాల్ట్ అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఓకే అండి, మనం ఏం వాటర్ యాడ్ చేసుకోకుండానే మనం మిక్స్ చేసుకున్న మినప్పప్పు పేస్ట్ ఉంది కదా, దాంతోనే మొత్తం పిండి అంతా తడిచిపోయింది. ఆల్రెడీ మనం కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసాం కదా పొడి పిండిని, అదే కొంచెం మనకి తడిలాగా వస్తుంది అనమాట బాగా మిక్స్ చేస్తే. ఇంకోటి వచ్చేసి మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మినప్పప్పు కూడా పేస్ట్ చేసాం కాబట్టి సరిపోతుంది. ఈ మాత్రం ఉంటే మనకి ఈజీగా వచ్చేసనమాట. ఇలా ఉడకబెట్టి చేసుకోవడం వల్ల పెద్ద కష్టం కూడా అనిపించదు, ఈజీగానే దిగుతుంది అనమాట మురుకులకి. చూడండి సాఫ్ట్గా ఉంది, మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉండద్దు, గట్టిగా ఉండద్దు. గట్టిగా ఉంటేనేమో గట్టిగా అయిపోతాయి, సాఫ్ట్గా ఉంటేనేమో ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, ఒక క్లాత్ తీసుకొని పెట్టేసుకున్నాను రెడీగా. సేపు నించొని ఆయిల్ హీట్ అయ్యేసరికి కొంచెం రెస్ట్ దొరుకుతుంది కదా అనేసి. ఇంతకుముందు అయితే గట్టిగా ఇట్లా ఒత్తే ఉండేవి ఓల్డ్ మోడల్ ఇవి. ఇవి వస్తాయా నీకు? దీంతోనే మనం చేసింది. ఇప్పుడు ఇది వస్తుంది అంటున్నా. ఎందుకంటే వస్తుంది. మొన్న క్రిస్మస్ కూడా చేసాం అత్తయ్య వాళ్ళ ఇంటికాడ, తెచ్చుకోవడం మర్చిపోయాను. అవును, అసలు ఎంత టేస్ట్ ఉన్నాయో. నైట్ చేసాం అడావిడిగా నేను అత్తయ్య. ఒక్కటి తిన్నా జస్ట్ ఆ రోజు. టేస్ట్ మీకు వీడియో కూడా ఉంటుంది. టేస్ట్ కూడా చూడలేదు. మా అమ్మ గుర్తులేదు, నీ దాదాపు మధ్యలోకి వచ్చిన తర్వాత కాల్ చేసి తీసుకోబోలేదు, మర్చిపోయినా, నేను మర్చిపోయినా, మీరు మర్చిపోయారు అన్నది. వెనక్కిదని ఉంటుంది. మేము మళ్ళీ ఇప్పుడు వెనక్కి మొత్తం వాటి కోసం ఉండనీలే, ఉంటే ఉన్నాయి, లేకపోతే లేదులే అన్న. ఉండనీలే కదా, తినేస్తాను. ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతుంది, ముక్క వాసన వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎట్లా వేస్తా ఏంటో చూస్తా. కొట్టడం కాదు, గ్యాప్ ఉంటుంది కదా. ఇది సరిగ్గా తిప్పలే నేను. ఏం స్మెల్ వస్తుంది? అప్పలు చేసేటప్పుడు అలాంటి వాసన వస్తుంది, అప్పల వాసన. ఎవరైనా అప్పలు చేస్తున్నారంటే ఎవరో అప్పలు చేస్తున్నారు, అరిసెలు చేస్తే ఒక వాసన, లడ్డూ చేస్తే ఒక వాసన. అక్కడ ఆయిల్ హీట్ అయింది కదా, అదే కదా. పిండి మంచి కమ్మటి వాసన వస్తుంది. నేను చేసుకోలేదు, నాకు తెలియదు అప్పలు అంటే ఏంటో. ఇది తెచ్చిన కంచి నాకు ఈజీ అయిపోయింది. ఇప్పుడు అక్కడ చేస్తున్నావు, ఇప్పుడు ఎట్లా తీసుకెళ్తావు? వస్తుంది, ఇది డ్రైగా అయినా ఏం పర్వాలేదు. ఇరుగుతాయి, తునుగుతాయి. ఎట్లా తీసుకెళ్తావు ఈ చున్నీలో? ఇప్పుడు లేపొచ్చు, డ్రైగా అవుతాయి కదా కొంచెం. చున్నీ లేపని తీసుకెళ్తావా? ఒక్కొక్కటి ఇట్లానే. సరే చూద్దాం ఏంటి ఎట్లా తీస్తావా. వేస్తుంది అమ్మ, జరగాలి. అమ్మా అమ్మా దీవెన్ బాబుని తీసుకురావాలి, టైం అయింది, వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా అమ్మ అక్కడ కాదమ్మా. ఓకే దీవెన మొత్తం వేయాలి, ఎక్కడికి వెళ్ళదు. ఓకే అండి, మా దీవెన్ బాబుని మా వారు స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేసరికి అక్కడ చేసినవన్నీ తీసుకొచ్చేసాము. నేను మా దీవెన కలిసి నాకు హెల్ప్ చేసింది అనమాట. ఈ కొన్ని అయితే ఫ్రై చేసి పెట్టాను. అక్కడ టేస్ట్ చూసినా చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. అక్కడ చేసినంత వరకు అయిపోయింది, ఇంకా నెక్స్ట్ పిండి చేసి పెట్టేశాను. ఓకే అండి, ఇప్పటికైతే అయిపోయాయి అనమాట. మొత్తం అంతా క్లీన్ చేసేసాను, ఆయిల్ కూడా పక్కన పెట్టాను. మన మురుకులు, జంతికలు, కార సుట్టలు అని
మొత్తం 1 కప్పు మినపగుండ్లు, 3 కప్పులు బియ్యం పిండి. ఆ చిన్న బౌల్ తోటే ఈ గిన్నె నిండా అయినాయి. ఇది ఒక 2 రోజులలో అయిపోయింది, 2 days జస్ట్ అనమాట. చాలా బాగా వచ్చే టేస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ అయిపోతూనే ఉన్నాయి అనమాట. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చాయో, కరకర అంటున్నాయి.